అడ్మినిస్ట్రేషన్ గా నిద్రపోతున్నారు మీరు. చూసుకోండి, నేను చెప్పాను 95 CM అని చెప్పాను. అర్థం కావడం లేదు, అందుకే ఇప్పుడు యాక్షన్ లేక వస్తున్నా. మర్యాద అయిపోయిన పరిస్థితిలో ఉంది, అప్రాం దెబ్బతినింది, గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్ళీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తపడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్లో చేయవలసిన పనులు, గేట్లు గరిసేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్ళు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని కూడా నేను తెలియజేస్తున్నాను. భగవంతుడు కరుణించి గెలిపించాడు, వరుణ దేవుడు కూడా వర్షాన్ని ఇచ్చి మళ్ళా మనం ఆదుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే 70% ప్రాజెక్టులన్నిట్లో నీళ్లు వచ్చాయి. ఇంకొక పక్క కృష్ణా బేసిన్ అయితే 558 TMC నీళ్లు, 94% రిజర్వాయర్ల నీళ్లు ఉన్నాయి. అంటే కాస్త కోస్త నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి. దానివల్ల ఫుల్గా నీళ్ళని కూడా నిండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నీరు అనేది ప్రాణం, నీరు అనేది సంపద. ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టులను మీరు చూస్తే 95 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు మరమ్మతులకి. ఆ ప్రాణం కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఉండకమ్మ నేను చూశాను, గేటు కొట్టుకోబోయింది. ఆ గేటుకు చేయాలంటే ఒక కాంట్రాక్టర్ని పిలిస్తే డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండవసారి మళ్ళీ కొట్టుకొని పోతే ఆ కాంట్రాక్ట్ కాలని మొరాయించే పరిస్థితి. ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించింది. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని కష్టాలున్నా, ఖాళీ ఖజానా ఉన్నా, ప్రాధాన్యత తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అప్పాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కాంట్రాక్టర్ కూడా పబ్లిక్గా చెప్తున్నా, వర్క్ ఇస్తాం, చెయ్యకపోతే మాత్రం పోలీసులు చెప్పి పట్టుకొస్తాను. మామూలు కూడా కాదు. గౌరవం కావాలంటే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలే కానీ పెత్తందారిగా నేను మాత్రం కాంట్రాక్టర్ని నా ప్రకారం రావాలి అంటే మళ్ళీ ఒక ఎమ్మెల్యేని పట్టుకోవచ్చు, మంత్రిని పట్టుకోవచ్చు అనుకుంటానేమో కానీ ఆ ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంజనీర్. మళ్ళీ చెప్తున్నా, పాత రోజులు మర్చిపోండి, గేట్లు చూసుకోండి, అప్రాన్ చూసుకోండి, సెన్సిటివ్ ఏరియాలు చూసుకోండి. ఎక్కడైనా మొన్నే తుంగభద్రలో కూడా ఒక గేటు కొట్టుకొని పోయింది. పోలీస్ సెంటర్లో కానీ గేటు పోయినప్పుడు కానీ ముఖ్యమంత్రి బయట వచ్చుంటే గుండకంలో 2 సార్లు గేటు పోయేది కాదు. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయేది కాదు. ఎంతో మంది చనిపోయేవాళ్ళు కాదు. కనీసం కొట్టుకొని పోయిన తర్వాత దాన్ని తిరిగి ఏం చేయాలో చెప్పలేని
అసమర్థ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది, అసమర్థ నాయకులు పనిచేశారు. అది చాలా బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇచ్చేసా